హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి సంతకం 31వ భాగాన్ని వినేద్దాం. కౌశిక్ నవ్వుతూ, సరేలే అమ్మా, ముందు ఎగ్జామ్స్ రాయ్, కొత్త ఫేసెస్ గురించి తర్వాత చూద్దాం. సరే అని అనగానే తన సీట్లోకి వెళ్ళి వర్క్ స్టార్ట్ చేస్తుంది అనన్య. ఎదురుగా ఎవరో ఉన్నారని తలెత్తి చూస్తుంది. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి, నేను వర్క్ సిన్సియర్గా చేస్తున్నాను అంది. అప్పటి నుంచి కౌశిక్తో, నీకేంటి మాటలు అంటే, సార్ ఏదో అన్నయ్య గురించి అడుగుతుంటే అలా మాట్లాడాను. నీ యాటిట్యూడ్ నాకు తెలుసులే, కానీ ఏంటి వేరే కంపెనీ లేకపోతే అని చెప్తున్నా? కంపెనీలో ఎవరు ఫేస్లు నచ్చలేదా? కొత్త ఫేసులు చూడాలా? అందరినీ చూసి చూసి బోరు కొట్టిందా? అనన్య హే అని, అవును సార్, అబ్బే ఎవరు బాలేరు. వంశీ ఒక లుక్ ఇస్తాడు. అనన్య వెంటనే తల వంచుకుని వర్క్ చేసుకుంటుంది. ఈ ఫైల్ కంప్లీట్ చేసి నా క్యాబిన్లోకి రా అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోతాడు వంశీ. అనన్య మనసులో తిట్టుకుంటూ ఆ ఫైల్ తీసుకుని వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ ఫైల్ సగం చేసేసరికి లంచ్ టైం అవుతుంది. ఫైల్ అక్కడే పడేసి క్యాంటీన్లోకి వెళ్ళి కూర్చొని లంచ్ స్టార్ట్ చేస్తుంది. ఎప్పటిలాగే వంశీ వచ్చి పక్కన కూర్చుంటాడు. వంశీ పక్కన కౌశిక్ కూర్చుంటాడు. గీతకి ఎక్కడ తినాలో తెలియక ఒక్కతే సింగిల్గా కూర్చొని లంచ్ చేస్తుంది. అనన్య గీత ఒక్కతే లంచ్ చేయడం చూసి తన బాక్స్ పట్టుకుని వెళ్ళి గీత పక్కన కూర్చొని తింటుంది. వంశీ కౌశిక్ని చూసి, ఇంకెన్ని రోజులు కౌశిక్ ఒకరినొకరు దూరంగా ఉంటారు? మన ముందు అజయ్ తెలుస్తూనే ఉంది కదా, మీకెందుకు దూరం? మీ మధ్య ఏది ఉందో మాట్లాడుకొని క్లియర్ చేసుకోవచ్చు కదా. కౌశిక్ నవ్వి, తనకి లేదు, తను నన్ను నమ్మలేదు. తనకేం ప్రాబ్లం వచ్చినా చెప్పమని చెప్పాను. ఆ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పకుండా నన్నే దూరంగా ఉండమంది. అసలు ఎందుకు అన్నది కూడా క్లియర్గా చెప్పట్లేదు. ఇప్పుడు మీ మధ్యన చాలా గ్యాప్ వచ్చింది కదా, ఇప్పటికైనా వెళ్ళు కౌశిక్. అయిపోయింది వంశీ గారు, వదిలేశాను, తన ఇష్టం అని కౌశిక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వంశీ ఆలోచనలో పడతాడు. ఇంతమంది లైఫ్తో వల్లి చుట్టే తిరుగుతున్నాయి. అసలు గీత ఏం చేసింది? ఎందుకు భయపెట్టింది? అర్థం కాదు. వంశీ అక్కడి నుంచి గీత దగ్గరికి వెళ్ళి, గీత నీతో మాట్లాడాలి. అనన్య వంశీని చూస్తుంది. వంశీ కళ్ళతోటి వెళ్ళిపో అని చెప్తాడు. అనన్యకి తిక్కరేగుతుంది. అయినా కూడా సార్ అని చెప్పి సైలెంట్గా వెళ్ళిపోతుంది. గీత ఎదురుగా కూర్చుని, చెప్పు గీత, ఇలా ఒంటరిగా ఎన్ని రోజులు ఉంటావు? ఉండాల్సినన్ని రోజులు ఉంటాను వంశీ గారు. మరి పెళ్లి చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇలా సింగిల్గా ఉండడం? చేసుకోవాలని ఉద్దేశం లేదు. అయితే కౌశిక్ నీకు మధ్యన వచ్చిన ప్రాబ్లం క్లియర్ చేసుకో. నేను చెప్పినా వినే స్టేజ్లో ఆయన లేడు. మరి ఫస్టే కౌశిక్ని ఎందుకు దూరం పెట్టావు? నీ సమస్య అతనికి చెప్పుండొచ్చు కదా. చెప్పలేను. ఆ సిచ్యువేషన్లో చెప్తే అక్కడ కౌశిక్ కూడా ఇబ్బంది పడతాడు. కౌశిక్ సాల్వ్ చేస్తానప్పుడు ఎంతటి ఇబ్బంది అయినా ఎదుర్కొంటాడు కదా. మనం మాట్లాడుతున్నంత ఈజీ కాదులే సిచ్యువేషన్ వంశీ గారు. అప్పుడు ఆ టైంలో నాకు అది బెస్ట్ అనిపించింది. సరే, ఇప్పటికైనా అదేంటో చెప్పచ్చు కదా. ఇప్పుడు తను వినట్లేదు, నన్ను అస్సలు చూడట్లేదు. నేను ఎప్పుడూ తన్ని మర్చిపోలేదు. ఆ విషయం మీద దూరంగా ఉందామన్నాను. తను హర్ట్ అయి మొత్తానికి దూరం పెట్టాడు. ఇప్పుడు అజయ్ ఎంత సఫర్ అవుతున్నాడో మనకందరికీ తెలుసు కదా. అదే చెప్తున్నాను, అజయ్ సఫర్ అవుతున్నాడని. మీరు కూడా అలా కావద్దని నేను ఇద్దరితో చెప్తున్నాను అన్నాడు వంశీ. థ్యాంక్స్ వంశీ గారు, మీరు మాకు చెప్పినందుకు. దానికి కూడా టైం రావాలి కావచ్చు, నేను వెయిట్ చేస్తాను అని గీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వంశీ కాసేపు అక్కడే ఉండి తను కూడా తన క్యాబిన్లోకి వెళ్తాడు. గీత తన సీట్లో కూర్చొని కౌశిక్ని చూస్తుంది చాలా ప్రేమగా. కౌశిక్కి తెలుస్తూనే ఉంది, అయినా ఏది పట్టించుకోకుండా వర్క్ చేసుకుంటున్నాడు. గీతకి కోపం వచ్చి కౌశిక్కి మెసేజ్ చేస్తుంది. నువ్వు అసలు మగాడివేనా? నీకు ఫీలింగ్స్ లేవా? ఒక్కసారి కూడా నన్ను చూడాలనిపించలేదా అని. కౌశిక్ మెసేజ్ చూసి మెంటల్ ఎక్కుతుంది. ఒక్క లుక్ ఇస్తాడు కోపంగా గీతకి. గీత అంతా లైట్ తీసుకొని కళ్ళతోటి మెసేజ్ చూసుకో, దమ్ముంటే రిప్లై అన్నట్టుగా చూస్తుంది. నాకు దమ్ము లేదా? మెసేజ్ ఓపెన్ చేసి, నేనేంటో ఫస్ట్ రోజే నీకు చూపించాను. ఇప్పుడు నేనేంటో ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా వైపు చూసి చంపి పాతేస్తాను అంటాడు. సీరియస్ మెసేజ్ పెడతాడు. గీత మెసేజ్ని చూసి ఫోన్ పక్కకి పడేస్తుంది. వీళ్ళిదంతా అనన్యను చూసి నవ్వుకుంటుంది. మళ్ళీ గుర్తుకొస్తుంది, ఆ వంశీ సార్ ఫైల్ ఇచ్చింది, అమ్మో అనుకుని సీరియస్గా ఆ ఫైల్ కంప్లీట్ చేస్తుంది. ఇంతలో వంశీ క్యాబిన్ నుంచి అనన్యకి పిలుపు వస్తుంది. భయపడుతుని అనన్య ఫైల్ తీసుకుని వంశీ క్యాబిన్లోకి వెళ్తుంది. వంశీ అనన్యని పైనుంచి కింద వరకు చూసి ఆ ఫైల్ చెక్ చేస్తాడు. దాంట్లో మిస్టేక్ చూసి ఫైల్ విసిరి కొట్టి, అసలు ఎందుకోసం వచ్చావు ఆఫీస్కి? ట్రైనింగ్ పీరియడ్లో ఎంత స్ట్రిక్ట్గా ఉండాలో మీకు ఏమీ తెలీదా? అందరితో ఒప్పర్ మీటింగ్ ఒకటి, మెసేజ్లు చేయడం, వర్క్ మీద మాత్రం దృష్టి లేదు అని అరుస్తాడు. అనన్య కళ్ళ నిండా నీళ్ళతో భయపడుతూ ఆ ఫైల్ తీసుకుని, సారీ సార్, నేను మళ్ళీ కరెక్ట్ చేస్తాను అంది.
వంశీ ఆ ఫైల్ అనన్య చేతుల నుంచి లాక్కుని, అవసరం లేదు, ముందు వర్క్ ఎలా చేయాలో నేర్చుకో, అప్పుడే నువ్వు ఆఫీస్లో ఉండేది, లేకుంటే దీంట్లో నుంచి తీసేస్తాను. అనన్య బాధగా బయటకు వస్తుంది. అలా వస్తుంటే సిరి ఎదురొచ్చి అనన్యని చూసి, ఏంటి ముఖమంతా మాడిపోయి వస్తున్నావు, వంశీ ఏమన్నా అన్నాడా? అనన్య కోపంగా సిరిని చూసి తన సీట్లోకి వెళ్తుంది. సిరి వంశీ క్యాబిన్లోకి వెళ్ళి, సార్ నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తారా అంటుంది. వంశీ తలెత్తకుండాని, మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉండదు. సిరి పళ్ళను కొరుకుతూ పైకి నవ్వుతూ, అదే సార్ అజయ్ గురించి. అజయ్కి ఏమైనా నా ఫ్రెండా? జస్ట్ ఇక్కడ ఒక ఎంప్లాయ్ మాత్రమే, ఆయన గురించి ఎటువంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదు. గో వెళ్ళి పని చేసుకోబో అని సీరియస్గా వార్నింగ్ ఇస్తాడు. సిరి ఓకే అని బాధతో క్యాబిన్లో నుంచి బయటకు వచ్చి, వీడికున్నంత బలుపు ఎవ్వరికీ లేదు అని ఎవరిని అడగాలా అనుకుంటుంది. కౌశిక్ని అడిగితే అస్సలు చెప్పడు. అర్థమైంది. మెల్లగా గీత దగ్గరకు వచ్చి పక్కన కూర్చుంటుంది. గీత సిరిని చూసి, ఏంటి మేడం అంది. సిరి లేని నవ్వును తెచ్చుకుని నవ్వుతూ, సిరి జస్ట్ చిన్న ఇన్ఫర్మేషన్, అజయ్ సార్ ఎందుకు రావట్లేదు, నీకేమైనా ఐడియా ఉందా అంది. నాకు తెలియదు. అంటే మీరిద్దరు క్లాస్మేట్స్ కదా, అందుకే అడిగాను. అప్పుడు క్లాస్మేట్స్మి, ఇప్పుడు ఏం కాదు, జస్ట్ ఇక్కడ ఒక ఎంప్లాయ్ లాగా కలిసాం, పర్సనల్ తెలిసి అంత కాదులే. మీకు కావాలంటే కౌశిక్ సార్ ఉన్నారు కదా, వెళ్ళి అడగండి. అది నాకు తెలియదు మరి అని సిరి అక్కడి నుంచి వెళ్ళి ఏదైనా కౌశిక్ని అడుగుతుంది. ఎందుకు అజయ్ అంత లాంగ్ లీవ్ పెట్టుకున్నాడని. కౌశిక్ చిరాగ్గా, ఎందుకు సిరి, తన సిచ్యువేషన్ ఏం బాగాలేదు. బాగాలేదంటే సీతతో పెళ్ళయింది అన్నారు కదా, కొంపదీసి వల్లితో వెళ్ళిపాడా ఏంటి? ఏచ్చి ఆపు, ఏంటా మాటలు, వాడి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందుకే లీవ్ పెట్టాడు, హెల్త్ బాగోలేదు. అవునా, ఏమైంది? ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. తన ఫోన్ పనిచేయదు. ఆఫీస్కి వచ్చే వరకు పొరపాటును కూడా ఇంటికి మాత్రం వెళ్ళకు. నేనేం వెళ్ళను, వెళ్ళాలనుకుంటే ఎప్పుడో వెళ్ళేదాన్ని. సిరి డల్గా తన వర్క్ చేసే దగ్గరికి వెళ్తుంది. అనన్యకి ఎన్నడూ లేనంత బాధ కలుగుతుంది. ఎందుకు వంశీ సార్ నన్ను అంత ఆశ్రయించుకుంటున్నాడు? ఏదో చిన్న మిస్టేక్, దానికి ఇన్ని మాటలు అన్నాడు. కావాలని నేను ఎవరితో మాట్లాడను. ఈరోజు కౌశిక్తో మాట్లాడాను, అయినా ఏంటి మెసేజ్ గురించి అడుగుతున్నాడు. కౌశిక్ అనన్య అని పిలిచి, తొందరగా వెళ్ళు, ఈరోజు బయట వెదర్ బాగాలేదు అని చెప్తాడు. వంశీ సార్ ఫైల్ కంప్లీట్ చేయమని ఇచ్చాడు, అది అయ్యాక వెళ్తాను అంటుంది. సరే జాగ్రత్త అని కౌశిక్ ఆఫీస్ నుంచి బయటకు వెళ్తాడు. గీత కూడా కౌశిక్ వెనకనే వెళ్తుంది. లిఫ్ట్లో కౌశిక్ వెళ్ళగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి అదే లిఫ్ట్లో గీత నిలబడుతుంది. లిఫ్ట్ క్లోజ్ అయిపోతుంది. లిఫ్ట్లో ఇద్దరే ఉంటారు. కౌశిక్ కోపంగా చూస్తాడు గీతని. గీత మాత్రం మామూలుగా కౌశిక్ని చూస్తూ, ఇలా ఎన్ని రోజులు కౌశిక్, ఎన్ని రోజులు నాతో మాట్లాడకుండా ఉంటావు? కౌశిక్ ఏం మాట్లాడు, తన ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. ఇలా మౌనంగా ఉంటే నేను ఏదో ఒక రోజు చచ్చిపోతాను అంటుంది. కౌశిక్ కోపంతో గీత చెంప పగలు కొడతాడు. ఒక్క మాట మాట్లాడావంటే నేనే ఇప్పుడు చంపేస్తాను నిన్ను అన్నాడు. మరి నువ్వు మాట్లాడట్లేదు, దూరంగా ఉండమన్నానని. ఇంత దూరం కాదు, నేను ఆ విషయాలు మాట్లాడను గీత. మిస్ గీత, నేను ఎప్పుడైతే చెప్పమన్నానో నువ్వు చెప్పలేదు. దూరంగా ఉండమన్నా ఉంటున్నాను, ఇక్కడతో వదిలే అని లిఫ్ట్లో నుంచి బయటకు వస్తాడు. తన వెనుక గీత పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌశిక్ చేయి పట్టుకుంటుంది. ప్లీజ్ కౌశిక్, నన్ను అర్థం చేసుకో, ఆ రోజు సిచ్యువేషన్ అలాంటిది. తన చేతిని విసిరి కొట్టి, నన్ను టచ్ చేస్తే బాగోదు, ఏ సిచ్యువేషన్ అయినా నేను ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాను. అయినా నువ్వు నన్ను నమ్మలేదు, నువ్వు చెప్పలేదు, అందుకే దూరంగా ఉంటున్నాను. నేను అది చెప్తే నువ్వు తట్టుకోవడం చాలా కష్టం కౌశిక్ అని ఏడుస్తుంది. కౌశిక్ ఒక క్షణం ఆగి గీతను చూసి బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. గీత ఏమీ చేయలేక తను కూడా వెళ్ళిపోతుంది. అనన్య ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకుని బయటికి వెళ్తుంది. స్కూటీ స్టార్ట్ చేసుకుని కొంచెం దూరం వెళ్ళగానే వర్షం పడుతుంది. ఒక చెట్టు దగ్గర ఆపి వర్షం తగ్గే వరకు వెయిట్ చేస్తూ ఉంటుంది. అంతలో ఒక కారు స్పీడ్గా వచ్చి అనన్య ముందు ఆగుతుంది. సడన్గా ఒక వ్యక్తి ముఖానికి మాస్క్ కట్టుకుని కారు దిగి డోర్ తీసి అందులోకి అనన్యను లాగేసి కారు ఫాస్ట్గా ముందుకెళ్ళిపోతుంది. అనన్య అరుస్తూ అతన్ని కొడుతుంది. తన ముఖానికి ఉన్న మాస్క్ తీయాలని చూస్తుంది, కానీ అతను ఒక చేత్తోటే అనన్యని హ్యాండిల్ చేస్తున్నాడు. అనన్య అలసిపోయి, ఎవరు నువ్వు, నన్నెందుకు తీసుకెళ్తున్నావు, నాతో నీకేం పని అని అరుస్తుంది. చుప్ అని గట్టిగా అరుస్తాడు. ఆ గొంతు ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తుంది. అయినా అతని చేతులతో కొడుతూనే ఉంది. అతను మాత్రం తనకి ఏమీ పట్టనట్టుగా అనిపించలేదు. కారుని చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళి ఎవరు లేని ప్లేస్లో కారుని ఆపేస్తాడు. కారు ఆపగానే డోర్ తీసుకుని దిగాలని చూస్తుంది, కానీ కారుకి లాక్ ఇస్తాడు కదా, ఎంత ట్రై చేసినా కారు డోర్ రాదు. అనన్య కోపంతో, ఎవడరా నువ్వు, నన్నెందుకు తీసుకొచ్చావు అంది. తను మెల్లగా మాస్క్ తీసి చూపిస్తాడు. అనన్య అలాగే చూస్తుంది. చూసింది చాలు, ముందు కారు దిగి అంటాడు. లాక్ వేస్తే ఎలా దిగాలరా వెదవా అంది. ఎంత కొవ్వే నీకు, నన్నే రా అంటావా, ఆఫీస్లో సార్ అని ఇప్పుడు రా అనే స్టేజ్ వచ్చిందా? అవును మరి,
సార్ లాగా ఉన్నావా? నన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చావు, అందుకే రా అన్నాను అని కోపంగా కారు దిగుతుంది. అనన్య చేతులు కట్టుకొని కారుకి ఆనుకొని నిలబడుతుంది. తనకి ఎదురుగా వచ్చి వంశీ నిలబడతాడు. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? ఎగ్జామ్స్ అయిపోగానే వేరే కంపెనీలోకి మారుతావా? మా ఫేస్లు బాలేవా? విసుకొచ్చిందా? అనన్య విసుగ్గా, నీకేంటి ప్రాబ్లం? నా ఇష్టం, నాకు నచ్చలేదు. వేరే కంపెనీలో నాకు నచ్చిన వాళ్ళని చూసుకుంటాను. అనన్య కోపంతో. వంశీ అనన్య ముందుకు వంగుతూ, ఒకసారి నా కళ్ళలోకి చూసి మాట్లాడు. కళ్ళలోకి చూడలేక సైడ్ తిప్పుకుంటుంది అనన్య. తన ఫేస్ని తన వైపుకి తిప్పి కళ్ళలోకి చూస్తూ, చెప్పవే చెప్పు అన్నాడు. అనన్య వంశీకి ఒక లుక్ ఇచ్చి చూస్తూ, నిజమే చెప్తున్నాను. నన్ను పట్టించుకొని వాళ్ళకి నా గురించి ఏం అవసరం? ఏంటి, నేను పట్టించుకోలేదా? ఆఫీస్కి ఎందుకు వస్తున్నావు? వర్క్ చేయడానికి కదా. ఇప్పుడే జాబ్ చేయడం స్టార్ట్ చేసావు, 3 ఇయర్స్ ఆగలేవా? అనన్య వంశీని తోసేస్తూ, నీకేంటి ప్రాబ్లం? నీకు నచ్చలేదు వదిలే, నేను వేరే వాడిని చూసుకుంటాను. వంశీకి ఈగో హర్ట్ అవుతుంది. అనన్యని లాగిపెట్టి కొడతాడు. ఏంటి వేరే వాడిని చూసుకుంటావా? 3 ఇయర్స్ ఆగమంటే ఆగవా? అనన్య కళ్ళల్లో నిండా నీళ్ళు. అంతేగా, మరి నచ్చినప్పుడు దూరంగా వెళ్ళిపోవాలి కదా. నచ్చలేదని ఎవరు చెప్పారే? నా మెసేజ్కి ఎప్పుడూ రెస్పాండ్ అవ్వలేదు. చేసి చేసి విసుగొచ్చి ఊరుకున్నాను. ఆఫీస్లో చూసి చూడనట్టే వెళ్ళిపోతున్నావు అంటే నీకు నచ్చినట్టే కదా. మీ అన్నయ్య సిచ్యువేషన్ బాగాలేదు, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓ అలాగా, నీ మనసులో ఉంది నాకెలా తెలుస్తుంది? అయినా నువ్వు నాకేం అవసరం లేదు. అప్పుడు నీ మీద ఒక ఫీలింగ్ ఉండే, ఇప్పుడు అస్సలే ఆ ఫీలింగ్ పోయింది. వంశీ అనన్యని కోపంగా చూస్తూ, ఒకసారి వచ్చిన ఫీలింగ్ పోతుందా? అంటే అది నిజమైన ప్రేమ కాదు, నీకు వల్లీలాగానే డబ్బు చూడగానే ఫీలింగ్స్ రావడం. అనన్యకి తిక్కరేగి, మెంటలోడా, నన్ను వల్లితో పోలుస్తావా? అసలు నన్నంటే ఏమనుకున్నావు? మా అన్నయ్యంతో నేను అంతే. నన్నే మెంటలోడంటావా? మర్యాద లేదు అని చెయ్యి వెనక్కి మడిచి కాలు మీద కొడుతుంటాడు. చచ్చిపోతానురా, వదిలి. నిన్నెవరు నన్ను తీసుకురమ్మన్నారు? నీకు నాతో ఏంటి పని? నాకేంటి ఆ ప్రాబ్లం? ఫస్ట్ నన్ను లవ్ చేస్తావు, ఫీలింగ్ పోయిందని చెప్తున్నావు. మరి ఏం చేయాలి? పట్టించుకోకపోతే లవ్ ఉందని చెప్పొచ్చు కదా. 2 ఇయర్స్ ఏంటి, 4 ఇయర్స్ కూడా ఆగుతాను. ఫీలింగ్ పోయిందన్నావు కదా, ఇంకా లవ్ ఏంటి? లవ్వు లేదు, కొవ్వు లేదు అని పక్కకి నెట్టేస్తాడు. ఇన్ని దెబ్బలు కొట్టి, నా చెంప పగలు కొట్టి, నన్ను కిడ్నాప్ చేసి ఇంత నైట్ వరకు ఇక్కడే ఉంచేసి వెళ్ళంటే ఎలా వెళ్ళాలి? ఎలా అయినా వెళ్ళు, నాకు సంబంధం లేదు. అనన్య వంశీ మీదకి వచ్చి, ఎలా వెళ్తారు? నా స్కూటీ దగ్గర డ్రాప్ చేయి, నేను వెళ్తాను. కాసేపు లేట్ అయితే మా మమ్మీ ఫోన్ చేస్తుంది. అనన్యని చేయి పట్టి కారులోకి తోసేసి తన కారు స్పీడ్గా డ్రైవింగ్ చేసుకుంటూ అనన్య స్కూటీ ఎక్కడైతే ఆగిందో అక్కడ ఆపేస్తాడు. అనన్య దిగాలని చూస్తుంది, కానీ కారు లాక్ చేశాడు కదా. ఒక లుక్ ఇస్తుంది వంశీకి. వంశీ ఏమీ పట్టనట్టు బ్రీతింగ్ తీసుకుని రిలాక్స్ అవుతుంటాడు. అనన్యకి వీడికి బాగా టెంపర్ ఉంది అనుకుని కారు డోర్ తీస్తే వెళ్ళిపోతాను, ఇప్పటికే చాలా లేట్ నైట్ అయింది. వంశీ అనన్య సీట్ బెల్ట్ తీసి తన నడుము మీద చేయి వేసి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని తన ఫేస్ని చేత్తో రాస్తూ, ఇంకోసారి ఫీలింగ్ పోయిందంటే భూమిలో పాతేస్తాను, నా గురించి తెలుసు కదా అని తన సీట్కి తోసేస్తాడు. అబ్బా సచ్చినోడా అని తిట్టుకుంటూ, నేను స్కూటీ ఎలా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళాలి అని వంశీ మీద పళ్ళు కొరుకుతూ మెల్లగా కారు దిగుతుంది. నడుము మీద చేయి వేసుకుని కుంటుకుంటూ స్కూటీ దగ్గరికి వెళ్ళి వంశీని సీరియస్గా ఒక లుక్ ఇచ్చి స్కూటీ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతుంది. వంశీ అనన్య స్కూటీ వెళ్తుంటే ఇంటి వరకు ఫాలో చేస్తాడు. అనన్య ఇంట్లోకి వెళ్ళాక తన కారు రిటర్న్ తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోతాడు. అనన్య వెళ్ళేసరికి మహా కోపంగా చూస్తూ, ఎక్కడికి వెళ్ళావే ఇంతసేపు? వర్షం పడుతుంది. ఎక్కడో ఆగావనుకున్నాను, వర్షం ఆగింది కదా, ఇంత లేట్ ఏంటి? ఇప్పటికే ఇంట్లో టెన్షన్స్ చాలా ఉన్నాయి. నువ్వు కాసేపు లేట్ అయ్యేసరికి మా ప్రాణాలు పైనే పోతున్నాయి. ఏ ఆపమ్మా, నేను ఎక్కడికి వెళ్తాను? వర్షం పడింది, మధ్యలో ఆగాను. కాంప్లెక్స్ వెళ్ళి థింగ్స్ ఉంటే కొన్ని కొనుక్కొని వచ్చాను. ఈ టైం అయింది, ఫోన్ చేద్దాం అనుకున్నాను, స్విచ్ ఆఫ్ అయింది. నీకు అలాగే ఉంటుంది, మాకు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. కొంచెం లేట్ అయినా భయం వేస్తుంది, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మద్దో. అమ్మా, నువ్వు ఏదో మనసులో పెట్టుకుని ఏదో ఊహించుకోకు, అందరూ ఒకలా ఉండరు అని తన గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అవుతుంది. అక్కడ వల్లి కనపడుతుంది తన రూమ్లో. చూసి చిరాగ్గా వాళ్ళ బామ్మ గదిలోకి వెళ్తుంది. బామ్మను చూసి దగ్గరికి వెళ్ళి గట్టిగా హక్ చేసుకుని, ఐ లవ్ యూ బామ్మ అంది. బామ్మ అనన్య ముఖంలో ఆనందాన్ని చూసి, ఏంటమ్మా చాలా ఆనందంగా ఉన్నావు, ఎవరినైనా లవ్ చేస్తున్నావా అని అడుగుతుంది. అనన్య కంగారుగా, అదేంటి బామ్మ ముద్దు పెట్టుకుంటే అలా అడుగుతున్నావు? ఎన్నడూ లేనిది బామ్మ మీద లవ్ ఎందుకు వచ్చిందా అని. ఫేస్ చాలా గ్లోగా మెరిసిపోతుంది, అందుకే అడిగా. ఏం లేదు అని తన బ్యాగ్లో నుంచి ఒక ప్యాక్ తీసి అజయ్ గదిలోకి వెళ్తుంది అనన్య. అనన్య వెళ్ళేసరికి అజయ్ సీత చేయి పట్టుకుని ఏదో కబుర్లు చెప్తున్నాడు సీతకి.
అనన్య వాళ్ళిద్దరిని చూసి సరిపోయారిద్దరు అని అజయ్ దగ్గరికి వెళ్ళి తన హ్యాండ్ తీసుకుని ఒక రాఖీ కడుతుంది. సీత అనన్యని చూసి, రాఖీ కాదే ఈరోజు, రాఖీ కట్టావేంటి? రాఖీ పండుగ కాదని తెలుసు, కానీ మా అన్నయ్యకి రాఖీ కడితే నేనేమైనా గుర్తొస్తానేమో అని రాఖీ కట్టాను. అజయ్ అనన్యని కోపంగా చూసి, ఏంటిది, నా చేయికి ఎందుకు కట్టావు ఇది అన్నాడు. తను అజయ్ కాళ్ళ దగ్గర కూర్చుని, అన్నయ్య ఇది రాఖీ, అన్నయ్యకి చెల్లెలు కడుతుంది, నువ్వు నా అన్నయ్య అన్నట్టు నేను నీ చెల్లెలు, ఇది ఫిక్స్ అయిపో అంటుంది. అజయ్ సీతను చూస్తాడు. సీత కళ్ళతోటే ఒప్పుకో అంటుంది. సరే, నువ్వు ఇప్పటి నుంచి నా చెల్లివి, మరి నీకేమి ఇవ్వాలి అని కబోర్డ్ దగ్గరికి వెళ్ళి అన్నీ వెతుకుతాడు. అక్కడున్న ఒక బాక్స్ తీసి అనన్య చేతిలో పెడతాడు. హ్యాపీగా ఉంటుంది అనన్యకి ఏదో గిఫ్ట్ ఇవ్వడం. ఎప్పుడో తెచ్చిన గిఫ్ట్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు. అంటే కొద్ది కొద్దిగా అన్నయ్య గుర్తొస్తుందని కళ్ళ నీళ్ళు పెట్టుకుంటుంది. ఆ బాక్స్ ఓపెన్ చేసి చూడు. అనన్య ఆతృతగా బాక్స్ ఓపెన్ చేసి చూస్తుంది. అందులో వాచ్ ఉంటుంది, దాంట్లో కెమెరా కూడా ఉంటుంది. అది చూసి ఆశ్చర్యపోయి, అన్నయ్య ఇదెప్పుడు తెచ్చావు నా కోసం? ఎప్పుడో తెచ్చాను, నీకు ఇవ్వాలని, సరిగ్గా గుర్తుకు రాలేదు, ఇప్పుడు అడిగావని ఇచ్చాను. చూసావా సీత, అన్నయ్య ఎప్పుడో తెచ్చాడు నా కోసం, అది మాత్రం మైండ్లో ఉంది. చూడు ఇప్పుడు రాఖీ కట్టగానే ఎలా ఇచ్చాడు. డోంట్ వరీ సీత, అన్నయ్య మనందరినీ గుర్తుపడతాడు. అజయ్ని గట్టిగా హాక్ చేసుకుని సీతకి ముద్దు పెట్టి అనన్య హ్యాపీగా వెళ్ళిపోతుంది. మా చెల్లెలు అల్లరి బాగా చేస్తుంది తెలుసా, చూడు నేను కూడా నిన్ను ముద్దు పెట్టుకోలేను, మా చెల్లెలు ముద్దు పెట్టుకొని పోయింది అని సీతని మీదకి లాక్కుని తన బుగ్గ గిల్లి బుగ్గ మీద ముద్దు పెడతాడు. సీతకి ఆ హఠాత్ పరిణామానికి సిగ్గు మొదలవుతుంది. చెంపలన్నీ ఎర్రగా సిగ్గుపడుతుంది. అజయ్ సీత సిగ్గుని చూసి కళ్ళతో సైగ చేస్తాడు. ఫీల్ ఎలా ఉంది అని. సీతకి చెప్పడానికి ఇబ్బందిగా ఉంది. మీకేమైనా తినడానికి తీసుకొస్తాను అని నిలబడుతుంది. సీతని తన మీదకి లాక్కుని, నేను అడిగిందేంటి, నువ్వు చెప్పేదేంటి, ఫీల్ ఎలా ఉందో చెప్పు, మనం అన్నీ ఫీల్ అవ్వాలి, చిన్న చిన్న మెమరీస్ అన్నీ. అజయ్ ఒళ్ళో కూర్చున్న సీత సిగ్గుపడుతూ తన 2 చేతులు అజయ్ మెడ చుట్టూ వేసి తన బుగ్గ మీద ముద్దు పెడుతుంది. ఇలా ఉంది నా ఫీల్. అజయ్ సంతోషం అంతా ఇంత కాదు. సీత అలా ముద్దు పెట్టేసరికి తనంత ఫీల్ అయ్యాడో తెలుస్తుంది. అంటే నేను ముద్దు పెడితే కూడా సీత ఫీల్ అయిందని. అంతే, అలాగే సీతను గట్టిగా హక్ చేసుకుంటాడు. అలా వాళ్ళిద్దరూ అంత హత్తుకుని ఉండగానే వాళ్ళ రూమ్లోకి ఒకరు ఎంట్రీ ఇస్తారు. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.